సరే సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా పట్టణ శివార్లలోని దుద్దాల రోడ్డులో గల ఆర్డిటి కాలనీలో దాదాపు 300 కుటుంబాలు 2011-13 మధ్యన ఉన్నాయి ఏర్పాటు చేశారు. దాంట్లో దాదాపు 50 కుటుంబాలు ఇప్పుడు నివాసం ఉంటున్నారు. కానీ ఆ నివాసం ఉన్నటువంటి కాలనీకి ఆర్డిటి కాలనీకి ఆత్మకూరు పట్టణానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల దూరం పోయినా ఆ కాలనీలో నడిచి వెళ్ళాలంటే మోకాళ్ళ లోతు బురద నీళ్లలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాలనీలో వెంటనే సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ సిస్టాన్ని కల్పించి ఆ కాలనీ ప్రజలు నడవడానికి వీలు చేయాలని చెప్పి, అదే పద్ధతిలో ఆ కాలనీ ప్రజానికానికి తాగడానికి నీటి సౌకర్యం కల్పించేందుకు ఉన్నటువంటి ఏ సందులలో పబ్లిక్ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనేది, అంతేకాకుండా ఆ కాలనీలో ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పన్నులు వేసి ఆ ప్రజలను ఆదుకోవాలనే పద్ధతిలో సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కాలనీ 2011-13 మధ్యలో పుట్టినటువంటి ఎమ్మెల్యే న్యాయశాఖ మంత్రి గౌరవనీయులు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థ ఆర్డిటికి సంబంధించి ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, సుగాలి, చెంచు, యానాది తదితర కుటుంబాలకు ఆ కాలనీలో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ కాలనీలు ఇచ్చినారు, ఇల్లు అయితే ఇచ్చినారు, కానీ ఆ కాలనీలో ప్రజలకు కనీస మౌలిక వసతులు నిర్మించడంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ కాలనీ ప్రజానికం గుర్తుకొస్తా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆ కాలనీ ప్రజానికాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో మన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల అధికారులు వెంటనే స్పందించి ఆ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసి డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలని, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇంటి పన్నులు ఏర్పాటు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ధర్నా నిర్వహించాం. అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము తక్షణం అక్కడ కాలనీలో నడవడానికి బిల్లుకు మొర్చి చేస్తాము. కౌన్సిల్లో తీర్మానం చేసుకొని సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాము, ఇంటి పన్నులు వేయడానికి కూడా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కూడా సిపిఎం పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తూ హామీని అమలయ్యేటువంటి రూపంలో చూడాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఈరనదీర్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి. అదేవిధంగా నాతో పాటు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సుధాకరు, పట్టణ నాయకులు రామ్ నాయకు, సురేందర్, నాగేశ్వరరావు, ఆర్డిటి కాలనీ ప్రజలు మాదన్న, సురేష్, ఎల్లయ్య, ఆనంద్ తదితరులతో పాటు కాలనీ మహిళలు కూడా పాల్గొనడం జరిగింది.